మన ఛానల్ కి స్వాగతం. ఈరోజు కథ పేరు ఊరు అడవి. గోదావరి తీరాన ప్రతిష్టాన రాజ్యానికి రాజు విక్రమార్కుడు. ఒకనాడతడి ఆస్థానానికి క్షాంతిశీలుడనే భిక్షువొకడు వచ్చి రాజుకి పండొకటి కానుకగా ఇచ్చాడు. రాజు ఆ పండుని పక్కనున్న ఓ కోతిపిల్లకి ఇచ్చాడు. కోతి పండు కొరికేసరికి అందులోంచి మేలిరత్నం ఒకటి బయటపడింది. రాజు ఆశ్చర్యపడి, నా నుండి నీకేం సాయం కావాలి అని భిక్షువునడిగాడు. రాజా, నేను మంత్రసాధన చేస్తున్నాను. అది పరిపూర్ణం కావడానికి నీంత మహావీరుడి సాయం కావాలి. వచ్చే కృష్ణ చతుర్దశి నాటి రాత్రి ఈ ఊరి శ్మశానంలో ఉన్న మర్రి చెట్టు వద్దకు వస్తే ఆ సాయమేమిటో చెబుతాను అన్నాడు భిక్షువు. రాజు సరేనని భిక్షువుని పంపేశాడు. తర్వాత అతడు కోరినట్లే కృష్ణ చతుర్దశి నాటి రాత్రి విక్రమార్కుడు నల్లటి బట్టలు ధరించి, కత్తి చేత ధరించి శ్మశానానికి వెళ్లి అక్కడ మర్రి చెట్టు కింద ఉన్న భిక్షువు దగ్గరకు చేరుకున్నాడు. భిక్షువు అతడితో, రాజా, దక్షిణంగా వెడితే అక్కడ ఒకే ఒక ఇరుగుడు చెట్టు కనిపిస్తుంది. దానిపై ఉరితీయబడిన పురుషుడి శవం కనిపిస్తుంది. నీవా శవాన్ని చెట్టునుంచి దించి ఇక్కడికి తీసుకురావాలి. పొరపాటున కూడా నోరు విప్పకూడదు సుమా అన్నాడు. రాజు సరేనని దక్షిణాభిముఖుడై వెళ్లి ఇరుగుడు చెట్టు వద్దకు చేరుకుని చెట్టుకు వేలాడుతున్న శవాన్ని చూశాడు. చెట్టెక్కి శవం మెడకున్న తాడును కత్తితో కోసేసరికి శవం కింద పడి దెబ్బ తగిలినట్లుగా ఏడవసాగింది. తెల్లబోయిన రాజు చెట్టు దిగి వచ్చి శవాన్ని తడిమి చూశాడు. వెంటనే శవం నవ్వసాగింది. దాంతో ఆ శవంలో బేతాళుడున్నట్లు అర్థమై, ఎందుకు నవ్వుతావు అన్నాడు రాజు. అతడిలా నోరు విప్పి మాట్లాడగానే అలా శవం చివాలున వెళ్లి మళ్లీ చెట్టున వేలాడసాగింది. మాట్లాడి తప్పు చేశానని గ్రహించిన రాజు మళ్లీ చెట్టెక్కి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, పాపం చాలా బరువు మోస్తున్నావు. నీకు ఆ శ్రమ తెలియకుండా ఉండటానికి ఒక చిన్న కథ చెబుతాను, విను అంటూ విక్రమార్కుడికి ఈ విధంగా కథ చెప్పడం ప్రారంభించాడు. స్వరపురం గ్రామాధికారి దుర్మార్గుడు. ఊళ్ళో ఆయన ఆగడాలకు అంతే లేదు. పౌరుల్లో ఆయన పట్ల తీవ్రమైన అసంతృప్తి ఉంది. కానీ వాళ్లు మెతకవాళ్లు. ఎదిరించలేరు సరికదా. ఎప్పుడైనా ఊరి బాగోగులు వాకబు చేయడానికి రాజప్రతినిధి వస్తే గ్రామాధికారికి వ్యతిరేకంగా ఆ గ్రామంలో నోరు మెదిపేవారే లేకుండా పోయారు. ఆ ఊళ్ళో శకారుడనే రైతుకి 3 కొడుకులు. పెద్దవాళ్లిద్దరూ తండ్రికి పొలం పనుల్లో సహాయపడుతున్నారు. మూడోవాడు మురళికి మాత్రం చిన్నప్పట్నుంచి సంగీతమంటే ఇష్టం. ఇంట్లో పెద్దవాళ్ల నుంచే కాక బయటవాళ్ల నుంచి కూడా కొత్త కొత్త తపాటలు నేర్చుకుని సాధన చేస్తూ ఉండేవాడు. అయితే సంగీతాభిమానులు తక్కువ. ఆ ఊళ్ళో ఉంటే సంగీతం కూడు పెట్టదని ఇంట్లో వాళ్లు మురళిని నిరుత్సాహపరిచేవారు. ఇలా ఉండగా ఆ దేశపు రాజాస్థాన గాయకుడు సుస్వరుడికి పెద్ద జబ్బు చేసి తగ్గింది. తొందరగా కోలుకోడానికి గాలిమార్పు అవసరమని వైద్యులు చెబితే ఆయన స్వరపురం వచ్చాడు. సంగీతం ముచ్చట్లతో కాలక్షేపం చేసే ఆయనకు తోడుగా ఉంచడానికి గ్రామాధికారికి మురళి తప్ప వేరెవరూ దొరకలేదు. మురళి అదే తన అదృష్టంగా భావించి ఆయనకు శుశ్రూషలు చేశాడు. ఆయన మురళి పాట విని, సానబెడితే కాని వజ్రానికి మెరుపు రాదు, సాధన చేస్తే కాని గొంతుకు శ్రావ్యత రాదు, 1 సంవత్సరం పాటు గొంతెత్తి పాడుతూ సాధన చేయి అని సలహా ఇచ్చి సంగీతంలో కొన్ని మెలకువలు నేర్పాడు సుస్వరుడు. అలా ఆ ఊళ్ళో నెల్లాళ్లు ఉండి విశ్రాంతి తీసుకున్నాడు. రాజధానికి తిరిగి వెళ్లేటప్పుడు ఆయన గ్రామాధికారితో, మురళి సంగీత సాధనకు ఊరంతా సహకరించేలా చూడు. వాడి సంగీతం ఊరికి మేలు చేస్తుంది అన్నాడు. ఊరికి మేలు అనగానే గ్రామాధికారి గుండెల్లో రాయి పడింది. ఆయన వెంటనే గ్రామంలో జ్యోతిష్కుణ్ణి పిలిచి సుస్వరుడన్న మాట చెప్పాడు. జ్యోతిష్కుడు మురళి జాతకం పరిశీలించాడు. రాజాస్థాన గాయకుడి మాట సమర్థించాలనుకున్నాడో లేక నిజంగానే వాడి జాతకంలో అలాగున్నదో కాని మురళి సంగీతం మన ఊరి ప్రజల జీవితాన్ని బాగుచేయడం తథ్యం అన్నాడాయన. ఈ ఊరిని నేనే బాగుచేస్తాను, మురళికి ఆ అవకాశం ఇవ్వను అన్నాడు గ్రామాధికారి వెంటనే. ఆ ప్రకారం ఆయన ఊళ్ళో ఎవ్వరూ మురళి సంగీత సాధనకు సహకరించరాదని శాసనం చేశాడు. అది అన్యాయమని ఏ ఒక్కరూ పైకి అనలేకపోయారు.
సుస్వరుడి మాటమీద మురళి సంగీత సాధన మొదలెడితే ఇంట్లో వాళ్ళు ఊళ్ళోకెళ్ళి పాడుకోమన్నారు. ఊళ్ళో వాళ్ళు ఇంటికెళ్ళి పాడుకోమన్నారు. మిత్రులైతే నీది గార్ధభస్వరం అంటూ ఎద్దేవా చేశారు. తన పాటలతో ఊరు బాగుపడుతుందని వాడంటే నువ్వు పాడకపోతేనే ఊరు బాగుంటుంది అని అంతా తిరస్కరించారు. చివరకు మురళి గ్రామాధికారిని కలుసుకుని తన గోడు చెప్పుకున్నాడు. ఆయన వాడిమీద లేని ప్రేమ నటిస్తూ, నేను గ్రామాధికారిని. ఊరి ఇష్టమే నా ఇష్టం. నీకంతగా సంగీత సాధన చేయాలనుంటే ఇక్కడకు దగ్గర్లోని స్వరారణ్యానికి వెళ్ళు. అక్కడ నిన్ను అభ్యంతర పెట్టేవారుండరు అన్నాడు. మురళి స్వరారణ్యానికి ప్రయాణమైతే అదేమని వారించిన వారొక్కరూ లేరు. మురళి అడవి మధ్యకు చేరుకున్నాడు. గొంతెత్తి పాట పాడటం ప్రారంభించాడు. అతడి పాటకు ఒక్కసారిగా లేళ్లు, తోడేళ్లు, నక్కలు, పులులు, సింహాలు, ఏనుగులు వగైరా జంతువులన్నీ వాడి చుట్టూ చేరి అటూ ఇటూ పరుగులు తీశాయి. వాటిని చూస్తూనే గుండెల విసిపోయిన మురళి పాట ఆపేశాడు. మరుక్షణం జంతువులన్నీ అక్కడ్నించి పారిపోయాయి. అప్పుడక్కడికి దివ్యచక్షుడనే తపస్వి వచ్చాడు. ఆయన మురళి కథ తెలుసుకుని, నువ్వు సరైన చోటుకే వచ్చావు. ఇది సంగీత స్వరారణ్యం. ఇక్కడి జంతువులు మనుషుల్ని హింసించవు. నువ్వు గొంతెత్తి పాడితే అవి నీ చుట్టూ చేరి గెంతుతూ, పరుగెత్తుతూ వినోదిస్తాయి. ఏ రోజున అవి చిందులుమాని మౌనంగా నీ పాట వింటాయో ఆ రోజుతో నీ సాధన పూర్తయినట్లు. అంతవరకు నువ్విక్కడ నిరాటంకంగా సంగీత సాధన చేయవచ్చు అన్నాడు. మురళి ఆయనకు నమస్కరించి, మహాతపస్సులైన మీ దర్శనం నా అదృష్టం. కాని నేను ఈ అడవి జంతువుల మధ్య సాధన చేయలేను. మా ఊరివాళ్లు నా సాధనకు సహకరించేలా వరమివ్వండి అని వేడుకున్నాడు. దివ్యచక్షుడు కాసేపు ఆలోచించి, కృత్రిమమైన మానవ స్థావరాల కంటే ప్రకృతి సహజమైన అరణ్యాలే సంగీత సాధనకు మేలైనవి. అయినా నువ్వు మీ ఊరికే కట్టుబడి ఉండాలనుకుంటున్నావు కాబట్టి నీకో మంత్రం ఉపదేశిస్తాను. అది ముమ్మారు జపిస్తే నీ పాట విననివారు వారి వారి ప్రవృత్తికి అనుగుణంగా జంతు రూపం ధరిస్తారు. అది క్రూరజంతువు రూపమైన దానివల్ల మనుషులకు హాని ఉండదు. ఈ నీ శక్తి పట్ల నమ్మకం కుదిరిందంటే గ్రామస్తులు నీ సంగీత సాధనకు తప్పక సహకరిస్తారు అంటూ మురళికి ఆ తపస్వి మంత్రోపదేశం చేశాడు. మురళి గ్రామానికి తిరిగి వెళ్లి జరిగిందంతా మిత్రులకు చెప్పాడు. వాళ్లకు వాడి మాటల మీద నమ్మకం కుదరకపోయినా లేని భయం నటిస్తూ, ఏం చేస్తాం, పాడుకో వింటాం అన్నారు. మురళి సంతోషించి గొంతెత్తి పాట మొదలెట్టాడు. వెంటనే మిత్రులు, అమ్మో, నీ పాట వినడం కంటే జంతువు కావడమే మెరుగు. వెంటనే పాట ఆపు, లేదా మేమే ఇక్కడ్నుంచి పారిపోతాం అన్నారు. వాళ్లు తనని ఎగతాళి చేస్తున్నారని గ్రహించిన మురళి వెంటనే పాట ఆపి దివ్యచక్షుడు తనకు ఉపదేశించిన మంత్రం ముమ్మారు జపించాడు. అంతే వాడి మిత్రులందరూ నక్కలుగా మారిపోయారు. ఇంతకాలం మిత్రులనుకున్నాను, మీవి నక్కజిత్తులన్నమాట అనుకున్నాడు మురళి బాధగా. ఆ నక్కలు కాసేపు మురళి చుట్టూ తిరిగాయి. మురళి మళ్లీ పాట పాడటానికి గొంతెత్తగానే ఊళ పెడుతూ పారిపోయాయి. మురళిని కలుసుకున్నాక తమ పిల్లలు నక్కలుగా మారిపోయి మాయమయ్యారని ఆ పిల్లల తల్లిదండ్రులకు తెలిసింది. వాళ్లు మురళి వద్దకు వెళ్లి సంజాయిషి అడిగితే, ముందు నా పాట వినండి, లేదా మీరు జంతువులైపోతారు అన్నాడు మురళి నిర్లక్ష్యంగా. వాళ్లు కూడా వాడి మాట నమ్మలేదు. పాట వినమని మొరాయించి ఆలమందలుగా మారిపోయారు. వాడు మళ్లీ గొంతెత్తగానే అంబా అంటూ పారిపోయారు. అలా కొనసాగితే గ్రామమంతా పసుమయమైపోతుందని భయపడ్డాడు మురళి. ఊరివాళ్లు తన మంత్రం కంటే ఎక్కువగా గ్రామాధికారికి భయపడతారనుకుని మురళి ఆయన ఇంటికి వెళ్లి జరిగింది చెప్పాడు. గ్రామాధికారి మండిపడి, మంత్రాలకు చింతకాయలు రాలవు. కాని నీవంటి వదరుబోతు ఈ ఊరికే ప్రమాదం అంటూ అతడిని కారాగారంలో వేయమని భటులకు పురమాయించాడు. భటులు తనని సమీపించేలోగా మురళి మంత్రం జపించాడు. గ్రామాధికారి వెంటనే పెద్దపులిగా మారిపోయాడు. నీ అసలు స్వరూపం ఇదన్నమాట. సరేలే, నీలాంటివాడు పులిగా కంటే మనిషిగా ఉంటేనే ప్రమాదకారి అనుకున్నాడు మురళి. అక్కడున్న భటులకు ఏం చేయాలో తెలియక దిగ్భ్రాంతులై చూస్తుంటే అంతలో అలా వచ్చింది గ్రామాధికారి భార్య. జరిగింది తెలుసుకుని తనని పులిగా మారిస్తే భర్తతో కలిసి అడవికెళ్లి జీవిస్తానని ఏడుస్తూ వేడుకుంది.
అప్పుడు మురళి మంత్రం జపిస్తే ఆమె పులిగా కాక కుక్కలా మారిపోయింది. భర్త పట్ల ఉన్న విశ్వాసం నిన్ను కుక్కను చేసిందన్న మాట అనుకున్నాడు మురళి. ఈలోగా భటుల ద్వారా జరిగింది తెలిసి ఊరంతా ఆ వింత చూడానికి గ్రామాధికారి ఇంటికి తరలి వచ్చింది. మురళి వారినుద్దేశించి, మీరంతా నా పాట వినండి. మనూరికి మేలు జరుగుతుంది. మీకు మానవరూపము మిగులుతుంది అన్నాడు. గ్రామస్థులు తమలో తాము మంతనాలు జరిపారు. దుర్మార్గుడైన గ్రామాధికారి కంటే మంత్రగాడైన మురళి వల్లనే ఎక్కువ ప్రమాదమని వాళ్లందరికీ అనిపించింది. తామంతా ఒక్కటైతే మురళి తమను ఏమీ చేయలేడనుకున్నారు. అదీకాక తమలో మురళి కుటుంబం కూడా ఉన్నది. ఆ ధైర్యంతో వాళ్లు అతడి బెదిరింపును లెక్క చేయలేదు. అప్పుడు మురళి మళ్లీ మంత్రం జపించాడు. వెంటనే అక్కడున్న వారందరూ గొడ్డెలుగా మారిపోయారు. వాడు గొంతు ఎత్తగానే అరుచుకుంటూ పారిపోయారు. ఊళ్ళో ఇక తనని అడ్డుకునేవాళ్లెవ్వరూ లేరని నమ్మకం కుదిరేక మురళి గొంతెత్తి పాడసాగాడు. అలా ఓ చరణం పూర్తి చేశాడో లేదో అంతలో మురళికి మంత్రోపదేశం చేసిన దివ్యచక్షుడు అక్కడకు వచ్చి, ఆపు నాయనా అన్నాడు. స్వామీ, ఈ సాధన నాకెంతో సంతోషాన్నిస్తోంది. నన్నాపకండి. మిమ్మల్ని కూడా జంతువుగా మార్చేయగలను అని హెచ్చరించాడు మురళి. దివ్యచక్షుడు అతడి మాటలకు చలించలేదు. అది సరే, కాని నువ్వు జంతువుల మధ్య సంగీత సాధన చేయలేనని కదా అడవికి వెళ్ళనన్నావు. ఇప్పుడీ ఊరంతా జంతువులమయమైపోయిందే. ఇదే ఓ అడవిలా మారిపోయిందే. ఇక ఈ జంతువుల మధ్య సంగీత సాధన ఎలా చేస్తావు అన్నాడు. ఆ ప్రశ్నకు మురళి గతుక్కుమన్నాడు. కాని తమాయించుకుని, ఇప్పుడు నాకు ఆకారంలోనే తప్ప ప్రవృత్తిలో మనిషికి జంతువుకి తేడా లేదని తెలిసింది. ఇప్పుడు నాకు ఊరైనా ఆడివైనా ఒకటే అన్నాడు. విషయం చక్కగా గ్రహించావు. ఇక నీకు ఊరైనా అడవి అయినా ఒకటే కాబట్టి నీ సంగీత సాధన అడవిలో చేసుకో. నేను గ్రామస్తులందరికీ యథారూపాలిస్తాను అన్నాడు దివ్యచక్షుడు. మురళి ఆయనకు చేతులు జోడించి, సర్వజ్ఞులు, మీ మాట నాకు శిరోధార్యం. అర్భకుడినైన నా అపరాధాన్ని మన్నించండి అంటూ దివ్యచక్షుడి పాదాల మీద పడ్డాడు. బేతాళుడు ఇంతవరకు కథ చెప్పి, రాజా పర్యవసానాల గురించిన ఆలోచన ఇంగిత జ్ఞానం లేని మురళికి మహిమగల మంత్రం ఉపదేశించిన దివ్యచక్షుడు తపస్వి ఎలా అవుతాడు? అపాత్రదానం అవివేకుల లక్షణం కాదా? మురళిని మళ్లీ అడవికి వెళ్లమనడం ఆయనలోని తొందరపాటుకు, ద్వేషబుద్ధికి నిదర్శనం కాదా? ఇంత తతంగం జరిపించి ఆయన సాధించిందేమిటి? ఆయన అకారణ ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికే మురళి ఆయన్ను సర్వజ్ఞుడని కీర్తించి ఆయన ఆజ్ఞ శిరసావహించాడా? ఈ సందేహాలకు తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల 1000 చెక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు ఇలా సమాధానమిచ్చాడు. స్వరపురం గ్రామస్తుల స్వభావం గురించి మురళి నుంచి విన్న దివ్యచక్షుడు మురళి ద్వారానే వారిలో మార్పు తీసుకురావాలని ఆశించాడు. అయితే అన్నాళ్లు గ్రామాధికారి దుర్మార్గాన్ని సహనంతో భరించిన గ్రామస్తులు మురళి పటను భరించలేకపోయారు. పైగా మంత్రమహిమకు సైతం భయపడకుండా కలిసికట్టుగా ఎదురుతిరిగారు. అంటే ఏ విషయంలో ఎదురుతిరగాలో, ఏ విషయంలో సహనం వహించాలో కూడా వారికి తెలియదు. అలాంటి పౌరుల వల్ల ఏ ఊరైనా అధోగతిపాలు కాక తప్పదు. దేవుడు మనిషికి బుద్ధినిచ్చాడు. దానిని ఉపయోగించని వారు జంతువులతో సమానం. సేవ చేయాలన్న బుద్ధిని ఉపయోగించని గ్రామాధికారి తన పదవి వల్ల పెద్దపులయ్యాడు. అన్యాయాన్ని ఎదిరించాలన్న బుద్ధిని ఉపయోగించలేక గ్రామస్తులు గొడ్డెలయ్యారు. మేలు చేయాలన్న లక్ష్యంతో సంగీత సాధన మొదలుపెట్టిన మురళి బుద్ధిని సరిగ్గా ఉపయోగించక ఊరినే అడవిగా మార్చేశాడు. అయితే ఈ సంఘటన ద్వారా గ్రామస్తులు తమలోని జంతు ప్రవృత్తిని ఎవరికి వారు ప్రత్యేకంగా తెలుసుకున్నారు కనుక వారిలో తప్పక మార్పు వస్తుందన్న ఆశతోనే దివ్యచక్షుడు వారికి మళ్లీ మానవరూపాలు వచ్చేలా చేసి మురళిని అడవికి వెళ్లి సంగీత సాధన చేయమన్నాడు. స్వరూపంలోనే కాకుండా స్వభావంలోనూ ఊరును ఊరుగా తీర్చిదిద్దడానికి సంకల్పించాడే తప్ప దివ్యచక్షుడిలో ఎలాంటి అనాలోచితమైన తొందరపాటుగాని ద్వేషబుద్ధిగాని లేవు. ఈ నిజాన్ని గ్రహించడం వల్లనే మురళి ఆయన్ను సర్వజ్ఞుడని గుర్తించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగడంతో బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. సమాప్తం. ధన్యవాదాలు.
మరికొన్ని కథలు కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ శ్రేయాభిలాషి మల్టిపుల్ వేస్ తో గ్రో.